మృత్యు అండ్ జై. మృత్యుంజయ్. ఇప్పుడే చూసొచ్చాను. డైరెక్టర్ మీద నమ్మకం ఉంది. సుకుమార్ శిష్యుడు కావడంతో పుష్ప 1 నాన్నకు ప్రేమతో మూవీస్‌కి స్క్రీన్ ప్లేలో వర్క్ చేశారు. డిసప్పాయింట్ చెయ్యరు అనే వెళ్ళాను. అండ్ యెస్, ఏ మాత్రం చేయలేదు. బావుంది మూవీ నాకైతే. మంచి క్రైమ్ థ్రిల్లర్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్‌తో భలే తీశారు. హీరో అండ్ విలన్ ఇద్దరు తెలివిగా ఆలోచించడం, పట్టుకోవడానికి వేసే ప్లాన్స్, ఇంప్లిమెంటేషన్ అండ్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. మెయిన్ థింగ్ ఏంటంటే క్రైమ్ జరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా మంచి ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లారు. నాకైతే ఇంకొంచెం సేపు చేసింగ్ సీన్స్ ఉన్నా చూసేవాడిని అనే ఫీలింగ్ కలిగింది. బేసిక్‌లో ఏంటంటే చెప్పడానికి సింపుల్. ఒక వ్యక్తి చనిపోతాడు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి చనిపోతాడు. ఇవి యాక్సిడెంట్స్ లాగా ఉంటాయి. బట్ యాక్సిడెంట్స్ కావు, మర్డర్స్ అని మన హీరో జై అంటాడు. ఆ చనిపోయిన వాళ్ళలోని ఒక వ్యక్తి పాపను చూస్తే హీరో తనను చిన్నప్పుడు చూసుకున్నట్టు ఉంటది. సో పాపకిచ్చిన ప్రామిస్ కోసం హంట్ స్టార్ట్ చేస్తాడు. న్యూస్‌లో క్రైమ్ బ్యూరోలో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్‌తో ఉన్న హీరో జై కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? ఎలా ట్రాక్ చేశాడు? కిల్లర్ ఏం చేశాడు అని చూస్తారు మీరు. డెఫినెట్‌లీ కొన్ని థ్రిల్లర్స్ ఉంటాయి. అరే! డైరెక్టర్ భలే తెలివిగా రాసారే! అరే! డైరెక్టర్, విలన్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ థింకింగ్‌పై ఆలోచించి రాసారే! ఈవెంట్స్ భలే ఆలోచించి డిజైన్ చేశారే అనిపిస్తది సినిమా చూస్తున్నంత సేపు. ఎగ్జాక్ట్‌లీ ఈ సినిమా అలాగే అనిపించింది. అలాగే ఉంది. ఇలాంటివి చూసినప్పుడు డైరెక్టర్ రైటింగ్ అప్రిషియేట్ చేయాలనిపిస్తది. హుస్సేన్ షా కిరణ్ థ్రిల్ చెయ్యాలని రాసుకున్న వేలో తన స్క్రీన్ ప్లే రైటింగ్ బాగా కనిపించింది. ఫస్ట్ ఒక 20 మినిట్స్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి. జై క్యారెక్టర్ నుంచి. ఇక అక్కడి నుంచి సినిమా వేట మొదలైద్ది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ నుంచి విలన్ రివీల్ ఇదంతా ఫస్ట్ హాఫ్‌లో భలే ఉంటది. ఇక సెకండ్ హాఫ్ గ్రాఫ్ ఇంకా పెరిగి సూపర్ ఎంగేజింగ్‌గా వెళ్ళింది. ఇద్దరికి ఇద్దరు భలే ఆలోచిస్తారనమాట. సెకండ్ హాఫ్ అంతా క్యాట్ అండ్ మౌస్ గేమ్సే ఉంటాయి. నేనివి ఇంకా ఉన్నా చూసేవాడిని. మెయిన్‌గా విలన్ వే ఆఫ్ థింకింగ్. కొన్ని చోట్లయితే అవును గదా! సీసీటీవీలే గాదు. ఇక్కడ చెప్పినట్టు ఇలా కూడా చేయొచ్చు గదా! అని అనిపించింది. న్యూ థాట్స్ పెట్టారు. అండ్ ఐడెంటిటీ అనే పాయింట్‌ని కూడా ఇంట్రెస్టింగ్ వేలో యూజ్ చేసుకున్నారు. హీరో, విలన్, కేస్ అన్నీ బావున్నాయి. బట్ పోలీస్‌గా చేసిన 'రెబ్బా జాన్‌ని' ఇంకొంచెం యూజ్ చేసుకొని ఉండొచ్చు అనిపించింది. అదర్ దాన్ దట్ సినిమా అయితే కంప్లీట్‌గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. థ్రిల్ వైస్, రైటింగ్ వైస్. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ బా చేశారు. విలన్‌గా చేసిన అతను బాగా సెట్ అయ్యారు. బీజీఎం పర్లేదు. ఇంకొంచెం గట్టిగా పడుండొచ్చు. 'కాలభైరవ' నుంచి బీజీఎం అంటే ఇంకా పడాలి. ఇదైతే అలా వెళ్ళిపోయిందంతే. ఫైనల్లీ మృత్యుని జయించేసాడు నా విషయంలో అయితే చూసేయండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.